చేసి 200 ఏళ్ల వెనక్కి వెళ్దాం. ఇయర్ 1813. ఒకసారి ఊహించుకోండి, అప్పటి హైదరాబాద్ లో మంచి హాస్పిటల్సే లేవు, సరైన మందులు కూడా లేవు. సరిగ్గా అప్పుడే ప్లేగు అనే ఒక భయంకరమైన వైరస్ సిటీలోకి ఎంటర్ అయింది. అది ఎంత డేంజరస్ అంటే పొద్దున్న ఆరోగ్యంగా ఉన్న మనిషి సాయంత్రానికి ప్రాణాలు వదిలేవారు. లిటరలీ జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఏడుపులు, ప్రతి వీధిలో భయం. సిటీ మొత్తం ఒక దెయ్యాల దిబ్బలా మారిపోయింది. గవర్నమెంట్ చేతులెత్తేసింది. వేల మంది చనిపోతున్నారు. సిటీ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోయింది. ఇక దేవుడే దిక్కు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రార్థనలకు సమాధానం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి రాబోతుందని. అదే టైంలో హైదరాబాద్ కు చెందిన కొందరు సోల్జర్స్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో డ్యూటీలో ఉన్నారు. కానీ వాళ్ళ మైండ్ మొత్తం హైదరాబాద్ గురించి ఆలోచిస్తోంది. ప్రతిరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు చనిపోతున్నారనే న్యూస్ వాళ్ళకి